2001లో వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉండే? అంటే జాబ్ అంటే సెక్యూర్ ఉంటది. ఒక మనీ గాని, అమౌంట్ గాని. అసలు అన్నీ వదిలేసి రావడం ఇండస్ట్రీకి ఎట్లుండే అసలు? నేను అక్కడ ఊహించుకుంది వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగేది వేరు. అక్కడేముందంటే వెళ్తే మనకి బాగుంటే సినిమాలో తీసేసుకుంటారు కానీ వేషాలు ఇచ్చేస్తారు కావాలనేది ఇంటికాడ మన ఆలోచన. ఇక్కడ ఏమీ ఉండదు. అట్లా ఆర్టిస్ట్ లాగా వచ్చి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా ఏ ఇయర్‌లో మారారు? అది నేను మారటం అంటే నేను ఒక హాస్టల్లో ఉండేవాడిని అని చెప్పాను కదా. నాకు పరిచయం ఆయన 2004లో. స్టిల్ ఈ రోజుకి కూడా మేమిద్దరం అలానే. చాలామంది ఇండస్ట్రీలు అంటారు మీరు మీ అబ్బాయి అని అడుగుతారు. సో ఇండస్ట్రీలో కమిట్మెంట్ అన్నది చాలా రోజుల నుంచి వినుకుంటూ వస్తున్నాం. సో అది ఇప్పటికీ ఉందంటారా కమిట్మెంట్? వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక బయటికి వచ్చి ఇలానే. కానీ ఇండస్ట్రీ పాలిటిక్స్ ఎట్లుంటాయంటే, అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ కొత్త వచ్చే వాళ్ళ మీద ఎఫెక్ట్లు కానీ మీకు ఒక విషయం చెప్పాలా, ఒక సినిమా నిర్మాత ఈ మధ్యకాలంలో మళ్ళీ చిన్న సినిమాల గురించి, పెద్ద సినిమాల గురించి, బ్యానర్ల గురించి మాట్లాడలేదు. ఒక చిన్న నిర్మాతల గురించి మాట్లాడుతున్నాను. అప్ అండ్ డౌన్స్ కామన్. సో మీరు మరీ లో ఫేస్ చేసిన మూమెంట్ ఏదా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2001 నుంచి మరీ లో, అంటే లైక్ వదిలేద్దాం ఇంకా ఈ ప్రొడ్యూసింగ్ కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసింగ్ కానీ అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? చెత్త నా కొడుకు బుద్ధి ఉందా లేదా, లొకేషన్ నువ్వు చేసే పని ఏంది, నువ్వు చేసే పని ఏందిరా అని వాళ్ళ ముందు నన్ను మీరు బాధపడ్డ సన్నివేశం ఒకటి. నాకు షిఫ్ట్ కారు ఒకటి 2010లో కారు ఒకటి కొనుక్కున్నాను. ఇప్పుడు అతను టాప్ డైరెక్టర్. ఒకప్పుడు ఒక సినిమా చేసి రెండో సినిమా కోసం వెయిటింగ్లో ఉన్నాడు. ఆ డైరెక్టర్ గారు అన్నారు, ఒరే ఇక్కడ ఫ్యామిలీతో వెళ్ళాలి, ఫంక్షన్ ఒకటి ఉంది, అదే చిన్న కారు, ఆయన ఆల్టో 800 ఎట్టుంది, నీ కారులలో కొత్తది కదా అన్నాడు. సరే అన్నయ్య అని చెప్పి నేను వెళ్ళి ఆయన ఎక్కించుకొని ఫంక్షన్కి వెళ్ళి, ఈ డైరెక్టర్ గారి వైఫ్ అది నేను విన్నాను. నేను నా కారులో నేను డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళాను. వాళ్ళు అక్కడ నన్ను ఏమన్నారు, అతను ఒక డైరెక్టరా? టాప్ డైరెక్టర్, ఈ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్. ఓకే, పేరు చెప్తారా? హాయ్, హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ప్రొడ్యూసర్ కమ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేంద్ర చౌదరి గారు. నమస్తే అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇప్పుడు మిమ్మల్ని ప్రొడ్యూసర్ అనాలా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనాలా, యాక్టర్ అనాలా? యాక్టర్ అనేది జస్ట్ నాకు ఇంట్రెస్టే. ఎక్కువ శాతం నేను ప్రొడక్షన్లోనే పనిచేశాను. ఓకే. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక 4 సినిమాలు చేశాను, ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశాను. నేను ఇండస్ట్రీకి వచ్చింది ఒక ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను కాబట్టి నాకు ఇంకనేది అది పోకుండా అప్పుడప్పుడు నా సర్కిల్లోనే, నేను బయట వాళ్ళ కాడికి వెళ్ళి ఎవరికి నాకు వేషం ఏంటని నేను ఆఫీసులో జరగటం కానీ లేకపోతే ఎవరేదో ఏమి ఉండదండి. ఓకే. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నా సర్కిల్లోనే నేను సరదాగా చేసుకుంటున్నాను, అంతేగాని వేరేది ఏం కాదు. ఓకే. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందన్న? నేను 2001 సెప్టెంబర్ 6వ తారీఖు వచ్చాను. ఓకే. హైదరాబాద్. ఆ డేట్ బాగా ఎందుకు గుర్తంటే నేను వచ్చిన రోజు నువ్వు నాకు నచ్చే సినిమా రిలీజ్ అయింది. నువ్వు నాకు నచ్చే సినిమా. ఓకే. వెంకటేష్ గారి. నాకు బేసిక్గా ఏంటంటే నాకు ఇంటికాడ ఉన్నప్పుడు నాకు సినిమాలని బాగా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి చదువు తక్కువ చదువుకున్నాను, సినిమాల మీద ఎక్కువగా ఉండటం వల్ల కాస్త టైం దొరికినా మాకు చిలకూరుపేట దగ్గర అక్కడ వెళ్ళటం, 5 రూపాయల టికెట్ కావడం వల్ల రిపీటెడ్గా చూస్తుండేవాడిని నచ్చితే మాత్రం సినిమాలు. ఇంట్రెస్ట్ మీద నేను సినిమాల్లోకి వెళ్తే బాగుండు, ఈ యాక్షన్ మీద ఇంట్రెస్ట్ మీద నేను మళ్ళీ తిరిగి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ప్రాపర్ ఎక్కడన్నా మీది? మాది ప్రకాశం జిల్లా బలిపురం మండలం ఉప్పమాగులూరు అని కోటప్ప కొండకి ఒక 4-5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక చిన్న పల్లెటూరు. ఓకే. ఊరు ఉప్పమాగులూరు. ఓకే. అక్కడి నుంచి నా చదువు అవన్నీ మా ఊర్లోనే అయిపోయినాయి. చదువు అయిపోయిన కాడి నుంచి మనం ఎంత చదువుదాం ఏది చేద్దామన్నా మనకి ఫోకస్ అంతా ఈ సినిమాలు, సీరియళ్ళు వీటి మీదే వెళ్ళిపోవటం, నాటక రంగం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల చదువుని నిలిపేసి ఫీల్డ్లోకి రావాల్సి వచ్చింది. 2001లో వచ్చారన్న. అవునండి. 2001లో వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉండే? అంటే జాబ్ అంటే సెక్యూర్ ఉంటుంది, ఒక మనీ కానీ అమౌంట్ కానీ. అసలు అన్నీ వదిలేసి రావడం ఇండస్ట్రీకి ఎట్లా ఉండే అసలు?
నేను అక్కడ ఊహించుకుంది వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగేది వేరు. అక్కడేముందంటే వెళ్తే మనకి బాగుంటే సినిమాలో తీసేసుకుంటారు కానీ వేషాలు ఇచ్చేస్తారు కావాలనేది ఇంటికాడ మన ఆలోచన. ఇక్కడ ఏమీ ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తిరగంగా ఇస్తారని నమ్మకం కూడా లేదు. తీసుకెళ్ళినా ఒక నలుగురు గుంపులో ఉంటుంది. నేను అమీర్పేటలో దిగాను. ఒక రోజల్లా ఒక ప్లాస్టిక్ కవర్లో బట్టలు వేసుకొని కృష్ణనగర్ మొత్తం తిరిగాను. ఫస్ట్ నేను ఉండటానికి ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేసు గణపతి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఒక అమ్మ హాస్టల్ అని ఒకటి ఉండేది. అది 2000 రూపాయలు. ఫస్ట్ దాంట్లో ముందు చేరాను. అక్కడి నుంచి రోజు ఉదయం పూట అమీర్పేటలో ఫోటోలు తీసుకొని నేను ప్రతి ఆఫీస్కి తిరుగుతూ ఉండేవాడిని. ముందు వేషం వస్తుందో రాదో కానీ ఈ ఫొటోస్కి ఏ ఫోటోకి వెళ్తే ఆఫీసులోకి వెళ్తే వాళ్ళకి 2 ఫోటోలు 3 ఫోటోలు ఇచ్చేసేయాలి. ఒక 4 రోజులు ఎట్నే తిరిగితే ఒక 40 ఫోటోలు తీపించుకుని 40 ఫోటోలు అయిపోయినాయి. అయ్యా, వీళ్ళ నుంచి కబురు ఏమి వచ్చిందంటే కబురు అప్పుడేముంది, ఫోన్లు లేవు. ఫోన్లు అనేవి లేవు. ఓకే. 10 రోజులు పోయి కనపడుతుండేవాడిని. అక్కడ వేటూరు సుందరమూర్తి గారు ఎయిర్టెల్ సప్తస్వరాలను షూటింగ్ జరుగుతుంది. ఆయన వేటూరు సుందరమూర్తి గారు అని కూడా నాకు తెలియదు. ఆయన కుర్చీ చేసుకుని నన్ను కూర్చొని ఉన్నాడు. నేను అటు కూర్చొని ఉంటే పెద్ద ఆయన ఎందుకు కూర్చున్నావు అని అడిగాను. ఒక్కడే కూర్చున్నావు, ఎవరు మీరని అడిగితే నేను తెలీదా అన్న. లేదు పెద్ద ఆయన, లోపల పాటల ప్రోగ్రాం జరుగుతుంది. అప్పుడు దానికి గీతామాధురి గారు, శ్రావణ భార్గవి, హేమచంద్ర వీళ్ళందరూ ఉన్నారు. ఏం చేస్తున్నాం అమ్మ, ఏ ఊరమ్మా అంటే, సార్ మాది పలానా ఊరు అని. నేను అలా వచ్చానని అంటే, సరే వచ్చావుగా ఇల్లు, మళ్ళీ వాళ్ళు పిలిస్తే అరుస్తారు, అక్కడ నీకు ఉండకూడదు ఇల్లు అన్నారు. సరే అని చెప్పి వెళ్ళాను. మళ్ళీ నాకెందుకు మళ్ళీ వచ్చాను, కాడికి వచ్చాను. నేను ఏం చేస్తామమ్మా అంటే, ఇట్లా వెనక నుంచోడానికి వచ్చాను. బాగున్నావుగా, శుభ్రంగా బట్టలు వేసుకుని గట్టిగా ట్రై చేసుకో, మంచిగా పడతాయి క్యారెక్టర్, వేషాలు పడతాయి, గట్టిగా ట్రై. నాకెవరు తెలియదు అన్న. సరే అయితే అడ్రస్ చెప్పాడు ఇల్లు. అక్కడికి వస్తా పోతా ఉండు, నాకు పరిచయం వాళ్ళలో నేను నీకు కొందరు పరిచయం చేస్తుంటాను. అలాగా కొద్దిగా అనగానే ఈ షూటింగ్ అయిపోయిన కాడి నుంచి తెల్లారి పొద్దున్నే ఆయన 4:30 లెగుస్తాడు, నేను 6 వెళ్ళిపోయాను. ఓకే. వెళ్ళిపోతే ఇలా కాదు, నువ్వు 11-12 గంటలకు రా, ఇలా వచ్చి పొద్దున్న నా వాకిటి ముందు కూర్చుంటే నీకెవరు చెబుతారు, ఇది కాదు పద్ధతి, మొత్తం ఓవరాల్గా నువ్వు మొత్తం మారాలి, నేను చెప్తాలేమ్మా, వచ్చిపోతుండు అని చెప్తే అలాగా ఆయనతోటి చిన్నగా అలవాటయ్యి ఆయనతో పాటు కారుల్లో ఆయనతో పాటు తిరగటం, ఆయనకి ఏదన్నా కరెంటు బిల్లు కానీ ఇంకేదన్నా కట్టాల్సి ఉన్నా వెళ్ళి రావటం, అలాగ కొన్నాళ్ళు ఆయనతో ట్రావెల్ అయ్యాను. ఆయన చుట్టూ ఉండగానే నాకు మిగతా సర్కిల్లో వాళ్ళు కొందరు పరిచయం అయ్యారు. సో అంటే ఇప్పుడు అట్లా ఆర్టిస్ట్ లాగా వచ్చి ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా ఏ ఇయర్లో మారారు? అది నేను మారటం అంటే, నేను ఒక హాస్టల్లో ఉండేవాడిని అని చెప్పాను కదా, దానికి కొద్దిగా దూరంలో వల్లంనేని జనార్దన్ గారని ఒక ఆయన చిరంజీవి సినిమాల గారికి డిస్ట్రిబ్యూషన్ పెద్ద ఆయన. ఓకే. వల్లంనేని జనార్దన్ గారని ఆయన ఆఫీసు అక్కడే ఉంది. కోటరామకృష్ణ గారితో ఒక సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఓకే. ఆ సినిమా పేరు ఏక్ పోలీస్. ఓకే. అక్కడ కొంత ప్లాన్ చేస్తుంటే నేను ఆఫీస్కి ఆడిషన్కి వెళ్తే ఆయన అప్పుడే బయటికి వెళ్ళబోతున్నాడు. ఆయన దగ్గర ఒక అంబాసిడర్ కారు ఒకటి ఉంది. ఓకే. దానికి డ్రైవర్ రాలా, ఆయన వాకిట్లో నుంచొని ఉన్నాడు. ఏమ్మా అన్నాడు. ఆర్టిస్ట్ అండి, చేసావా అన్నాడు. ఏం చేయలేదండి, చేయాలా అన్నాడు. సరే నీ కారు వచ్చా అన్నాడు. నేను ఊళ్ళో ట్రాక్టర్లో అయి తోలేనండి, నాకు వచ్చు. సరే ఈ కారు తెస్తావా అన్నాడు. అంతలా పెద్ద మనిషి మిగిలాము. సరే అని చెప్పి వెళ్తే చూస్తాడు, గేర్లు స్టీరింగ్ కాడ గేర్లు ఉన్నాయి. ఓకే. సరే ఏదైతే అదైందని చెప్పి సెల్ఫ్ అలవాటు లేకుండా నాకు ఫస్ట్ కారు ఎక్కడమే ఫస్ట్. నేనేదో ఊళ్ళో ఏదో ట్రాక్టర్లో లేను, ఏదో జీవుల్లో లేను, కానీ అది గేర్లు ఉంటాయి, దీనికి ఏం లేవు చేతి కాడ అని చెప్తే సెల్ఫ్ కొట్టాను. క్లచ్ మీద క్లచ్ అవతలంగా ఇంకా అంత కారు మూవ్మెంట్ అవుతుంది. చిన్నగా జూబ్లీ చెక్ పోస్ట్లో ఆయన అకౌంట్ ఉంది, తీసుకొని వెళ్ళాను. తీసుకొని ఆయన లోపలికి ఏదో బ్యాంకులో పని చేసుకొని వచ్చాడు. మళ్ళీ చిన్నగా తీసుకొని వచ్చాం. ఆయన ఏమన్నాడు, కారు బ్రహ్మాండంగా తోలుతున్నావు, అసలు నువ్వు తోలితే నాకు తోలినట్టే లేదు, సరే అయితే నువ్వు వస్తా ఉండు, ఏదైనా పనులు ఉంటే అవి చేసుకుంటే ఇవి చేసుకుంటా ఉంది కానీ అన్నాడు. అక్కడే ఒక 2-3 రోజులు అలా కంటిన్యూ అయిన తర్వాత అక్కడికి ఒక అతను వచ్చాడు. ఎట్లా సాలరీ బేస్డ్ చేసిండ్రా? శాలరీ అసలు ఏం లేదు. ఓకే. జస్ట్ ఫుడ్ లేదు, శాలరీ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నేను ఉండేది హాస్టల్లో. నాకు ఉదయం టిఫిన్ పెడతారు,
మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం పెడతారు, జస్ట్ ఉట్టికి వెళ్ళారు అంతే. వర్క. ఓకే. నేను అక్కడికి వెళ్ళగానే అక్కడికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ టర్న్ అయ్యేది, ఒక మనిషి అక్కడికి వచ్చాడు. ఓకే. ఆయన పేరే మల్లిడి సత్యనారెడ్డి గారు. ఓకే. ఓర్ ప్రొడ్యూసర్ బన్నీ, డి, భగీరథ, ప్రేమలేఖ రాశ సినిమాల నిర్మాత. ఓకే. అంటే డైరెక్టర్ వశిష్ఠ గారి ఫాదర్, సార్ డైరెక్టర్ గారి ఫాదర్. ఓకే. ఓకే. ఆయన అక్కడికి వచ్చాడు. ఓకే. వస్తే ఈ వల్లభనే జనార్దన్ గారు సత్యనారెడ్డి గారికి పరిచయం చేశాడు. ఏమండి పనోడు సోన్సో ఆర్టిస్ట్గా ట్రై చేసుకుంటున్నాడు, కార్ డ్రైవ్ చేశాడు, అసలుకి ఒళ్ళు గుల్లగాలేదు, సరదా పోయి వచ్చినట్టు కూడా లేదండి. సరే సత్యనారెడ్డి గారితో పరిచయం అయింది. ఆయన 2 రోజులు ఉన్నాడు. ఒకరోజు ఆఫీస్కి వచ్చి అమ్మ ఖాళీ అని అన్నాడు. దేనికి సార్ అన్న. కేవీ రావు అని సర్కార్ ప్రొడ్యూసర్ సినిమా డాబర్ ఎక్స్ప్రెస్ ఆయన. ఆయనతో పాటు మేము ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నాం, ఖమ్మం దాకా పోయి రావాలి, వస్తావా అని. సరే సార్ నేనైతే వస్తాను, నాకు పనే ఉంది, నేను ఉండేది హాస్టల్లో, నాకు ఇబ్బంది ఏం లేదు, వస్తాను. డబ్బులు ఏమన్నా అంటే నాకేం వద్దు సార్, నెల అయితే నాకు 2000 హాస్టల్కి కట్టాలి, అదొక్కటి చేయండి, నాకు అంతకంటే ఏం లేదు. ఇక ఆయనతోటి వెళ్ళాను. నాకు పరిచయం ఆయన 2004లో. స్టిల్ ఈ రోజుకి కూడా మేమిద్దరం అలానే. చాలామంది ఇండస్ట్రీలు అంటారు మీరు మీ అబ్బాయి అని అడుగుతారు. 20 సంవత్సరాల జర్నీలో ఆయన నా లైఫ్లోకి రావటం నా లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. ఓకే. ఇప్పుడు చేయట్లేదా ప్రొడక్షన్? సత్యనారెడ్డి గారు చేశారు. ఆయన సత్యనారెడ్డి గారు ఏంటంటే సత్యనారెడ్డి గారి దగ్గర నేను నేర్చుకుంది, సత్యనారెడ్డి గారి దగ్గర ఇన్ని సంవత్సరాల్లో నాకంటూ అనుభవం అయింది, ఆయన చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఒక సినిమా ఆగిపోయింది, ఆ సినిమా బాధల్లో ఉన్నాడు అంటే ఫస్ట్ ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది ఎందుకు కనుక్కొని ఆ సినిమా ఫైనాన్స్ ఇప్పించడం, లేకపోతే థియేటర్లు ఇప్పించడం కానీ ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాను. త్వరలోనే 2-3 ప్రాజెక్టులు సత్యనారెడ్డి గారి ఉండి అదే కాంపౌండ్లో నేను మళ్ళీ వర్క్ చేస్తాను. వశిష్ఠ గారు కూడా మీకు పరిచయమైన? వశిష్ఠ గారు పరిచయం అంటే సేమ్ టైము సత్యనారెడ్డి గారికి నేను ఇంటికి ఫ్యామిలీ మెంబర్ నేను కూడా. ఓకే. ఈ 20 సంవత్సరాలు 20 నుంచి నేను అదే ఇంట్లో కాదు కానీ వశిష్ఠ గారితో నాకు ఒక అన్న దమ్ములంత రిలేషన్ ఉంటానే ఉంటుంది. నా మంచి చెడ్డ అయినా సరే అన్న ఇదన్నా సరే ఇదిరా జెడ్ నాకు వశిష్ఠ తరఫున. మీరు ఆ ఇన్సిడెంట్ వల్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. దీనికి ఇంకా ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఎక్కువగా కష్టపడేది ఒక ప్రొడక్షన్ మేనేజర్ వర్క్ ఎక్కువ. మార్నింగ్ అందరికంటే ముందు లొకేషన్కి వచ్చేది మేనేజరే, ఈవినింగ్ అందరికన్నా లేట్గా వెళ్ళేది ప్రొడక్షన్ మేనేజరే. ఓకేనా? ఆ ప్రొడక్షన్ మేనేజరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇవి 2 పిల్లర్లు. ఇది ఇండస్ట్రీలో దీని వెనక ఉన్న పిల్లర్లు అసలు ఎవరికి తెలియదు. ఓకే. యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ లాగా నార్మల్గా హీరో నుంచి కానీ డైరెక్టర్ నుంచి కానీ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏం తీసుకున్నారు అంటే మీ వర్క్ పరంగా? వర్క్ పరంగా నేను చేసింది ఏంటంటే ఇక్కడ మమ్మల్ని ఎవరు గుర్తించరు. ఓకే. నేను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక సినిమా స్టార్ట్ చేశాను 2012లో. నేను ఫస్ట్ టైం నా వెనక 2-3 ఉండి నువ్వు వెళ్ళి సినిమా చేసుకుంటుండు, నేను నీకు సపోర్ట్ చేస్తాం, ఇండస్ట్రీలో కొద్దిగా గొప్ప నీకు పరిచయాలు ఉన్నాయి కదా, సినిమా స్టార్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు నేను నా దాంట్లో సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళకి నేను ఫేస్ రివీల్ అవుతాను. ఓకే. ఒక లొకేషన్లో ఉన్నప్పుడు మాది అసలు ఏమీ ఉండదు, మేము ఒక కార్మికులం అంతే. సో ఇండస్ట్రీలో కమిట్మెంట్ అన్నది చాలా రోజుల నుంచి ఇనుకుంటూ వస్తున్నాం. సో అది ఇప్పటికీ ఉందంటారా కమిట్మెంట్? మంచి ప్రశ్న అడిగారు. ఇది టోటల్గా రాను. ఒకప్పుడు ఏమన్నా అండర్స్టాండింగ్ మీద ఉండేది, ఇప్పుడు అలా ఏం లేదు, చాలా ప్యూర్గా ఉంది. అంత టైం కూడా ఎవరికి లేదు. వాళ్ళ ఇష్టాల ప్రకారం ఏదైనా కమిట్ అయ్యి మిస్ఫైర్ అయితే ఏదో వస్తారే కానీ ఆ విధంగా ఉంటే బహుశా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఇన్నోళ్ళు ఒక ఇది ఉండేది కాదు. ఓవరాల్గా నాకు తెలిసిన వాటికి నా అనుభవం ప్రకారం, నాకున్న 20 years ఇండస్ట్రీలో నాకున్న అనుభవం ప్రకారం కమిట్మెంట్ అనేది లేదు. వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక బయటికి వచ్చి ఇలానే కానీ కమిట్మెంట్ అనేది రాంగ్ ఓవర్గా. ఓకే. అర్థమైందా? ఎదుటోడి మీద నింద వేయాలా, వాడికి ఒక మచ్చ వేయాలా అని ఒక్కదానికోసమే ఉండిపోయింది. కానీ ఆ బోర్డు కానీ ఇండస్ట్రీ ప్రకారం ఇప్పుడైతే అసలు లేరు. ఓకే. పైగా లేడీస్ కూడా అలా లేరు. ఓకే.
ఇప్పుడు వస్తున్న ఆర్టిస్టులు అందరూ లేడీస్ కానీ జెంట్స్ కానీ తీసుకోండి, ఈ రోజుల్లో కమిట్మెంట్లు అనేవి అసలు లేదండి. ఓకే. ఇండస్ట్రీ పరంగా ప్యూర్ క్లియర్. ఇండస్ట్రీ పాలిటిక్స్ ఎట్లుంటాయి అంటే అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ కొత్త వచ్చే వాళ్ళ మీద ఎఫెక్ట్లు కానీ? ఈరోజు ఇండస్ట్రీలో మీరు అడగాలంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం తగ్గిపోయారండి. తగ్గిపోయారు. ఓకే. తగ్గిపోయారు. ఎందుకంటే ఈరోజు మనకున్న ఆ టాప్ 10 మంది హీరోలు ఒక 8 మంది వరకు పాన్ ఇండియాకి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చే 2-3 ఇయర్స్ పడుతుంది. ఇక ఒక రకమైన హీరోల కాడికి వెళ్ళేసరికి డైరెక్టర్ల శాతం పెరిగిపోయింది. ఈరోజు ఈ ఓటీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత థియేటర్కి ఆడియన్స్ తగ్గిపోయారు. థియేటర్కి ఆడియన్స్ ఓటీటీ ఎఫెక్ట్ చేస్తుందంటారా? చాలా వడ్డీ చేస్తుంది. ఓకే. మౌత్ టాక్ వల్లే, ఈ రేటింగ్ల వల్ల, లేకపోతే పలానా డైరెక్టర్, పలానా నిర్మాత, పలానా అలా వెళ్ళట్లేదండి. మౌత్ టాక్ ఉంటుంది. కొత్తలో ఒక సినిమా వచ్చింది, ఓన్లీ మౌత్ టాక్ వల్లే హిట్ అయింది. లిటిల్ ఆర్ట్స్ అన్న మూవీ. లిటిల్ ఆర్ట్స్ చిన్న సినిమా కానీ పెద్ద సినిమా అయింది. కంటెంట్ సబ్జెక్టు ఉండి తీసుకుంటే మంచి ప్రాజెక్ట్. మీరు గమనించారో గమనించలేదు, 1 మంత్కి వచ్చే నెలకు వచ్చేసరికి మినిమం 15 నుంచి 18 సినిమాల దాకా రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ అవుతానే ఉన్నాయి. అవును. సినిమాలు ఎవరు ఆపలా. అలాగని చెప్పి సినిమాలు ఎవరున్నా తీయకుండా వెళ్ళిపోవాలా. కానీ మీకు ఒక విషయం చెప్పాలా, ఒక సినిమా నిర్మాత ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏది చిన్న సినిమాల గురించి, పెద్ద సినిమాల గురించి, బ్యానర్ల గురించి మాట్లాడలేదు. ఒక చిన్న నిర్మాతల గురించి మాట్లాడుతున్నాం. ఒక సినిమాతో ఒక నిర్మాత ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు ఇండస్ట్రీలో ఉంది. ఒక్క సినిమాతోటి థియేటర్లు ఉన్నాయి. ఎంచుకునే సబ్జెక్ట్ అలా ఉన్నాయి. అంటే ఎంచుకునే సబ్జెక్ట్ అంటే నార్మల్గా ఒక డైరెక్టర్ విజన్ పైన ప్రొడ్యూసర్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల స్క్రిప్ట్ వర్కౌట్ అవ్వట్లేదు అన్నది కూడా ఒక టాక్ ఉంది కదా, దాని గురించి ఏమంటారు? అలా ఏమి ఉండదండి. కథ స్టార్టింగ్ ఏదైతే మనం అనుకుంటాం, ప్రొడ్యూసర్ గారు లాక్ అయ్యాడు, ఆ కథకి అలా లాక్ అయిపోతాడు. కానీ ఆ కథ ఆడియన్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది ఒకటి చూసుకోవాలి. రెండోది ఏంటంటే బడ్జెట్లు కూడా కొన్ని తేడా వస్తాయి. ఓకే. మీరు చాలాసార్లు విన్నారు, మేము ఒక 5 కోట్లు అనుకున్నామండి, ఇదేనో పెరిగిపోయింది. దీనివల్ల ఏం చేస్తాను, పెరిగిపోయినా ప్రొడ్యూసర్ అనేవాడు కష్టపడి ఆ బడ్జెట్ తీసుకొచ్చి సినిమా పూర్తి చేస్తున్నాడు. ఇతను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు? ప్రమోషన్లో ఫెయిల్ అవుతున్నాడు. నువ్వు ఎంత సినిమా తీసుకున్నా, అది ఎంత పెద్ద సినిమా అయినా సరే, నువ్వు ప్రమోషన్లో సినిమా బయటికి రావాలి. నార్మల్గా మీరు ప్రొడక్షన్ చేసిన మూవీస్ లైక్ సబ్జెక్ట్ వైజ్ కానీ ఎలా చూస్తారు? అంటే ఇది వర్క్ అవుతుందా వర్క్ కాదా అని ఎట్లా జడ్జ్ చేస్తారు? జడ్జిమెంట్ అనేది మనకు ముందుగానే అనిపించింది అనుకోండి, నెలకు 20 సినిమాలు 18 సినిమాలు ఎందుకు రిలీజ్ అయ్యాయి? అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. నాకు తెలిసిన టైంలో, నాకు ఊహగా ఉన్న టైంలో 365 రోజులు సినిమాలండి. నిదానంగా 100 డేస్కి వచ్చింది, తర్వాత 50 డేస్కి వచ్చింది, ఇప్పుడు 3 డేస్కి వచ్చింది. అది బాగుంటే శుక్రవారం రిలీజ్ అయింది. హిట్ అయితే 1 వీక్ పర్లేదు, మంచి సంస్థ, పెద్ద సినిమా అనుకుంటే ఒక రకంగా ఉందంటే 3 రోజులు 4 రోజులు. డేస్కి వచ్చింది. హిట్ అయితే వీక్స్కి వచ్చింది. ఇంతకుముందు డేస్లో రిపీటెడ్గా మూవీ మీరు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా సరే ఒక సంక్రాంతికి వస్తున్నాం తప్ప మిగతాది ఎక్కడైనా 100 డేస్ షీట్ అని చూసారా మీరు? పుష్ప అవి పాన్ ఇండియా సినిమా. నేను చెప్తుంది లోకల్ లో డేస్కి వచ్చేసింది. ఓకే. నేను అనేది ఏంటంటే ప్రతిది కాన్సెప్ట్. నేనైనా ఇప్పుడు నేను ఒక సినిమా చేశాను, నేనే కథ అన్నాను, నాకు నచ్చింది. ఈ కథకి ఈ ఆర్టిస్టు అని ఈ అమ్మాయి అనుకుని చేశాను. మొత్తం నేనే కదా ఫైనల్ చేసుకుంది, కథ నేనే కదా ఉంది. సినిమా చేశాను, అదేం రీచ్ కాల. ఏమవుతావు నాకు నువ్వు. ఓకే. ఈరోజు అది ఓటీటీకి కూడా నేను తిరుగుతున్నా అవట్ల పని. ఓకే. తర్వాత నా అంటే ప్రైస్ సెట్ కాకనా ఎలా ఓటీటీకి? ప్రైస్ సెట్ అంటే వీటిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఓకే. ఫస్ట్ మనం థియేటర్కి రిలీజ్ చేసుకోవాలి. సినిమా అయిపోయిన తర్వాత హిట్ అయితేనేమో వాళ్ళే మన కాడికి వస్తారు, ఫట్ అయితే మనం తిరగాలి. ఓకే. ఇప్పుడు మీరు ప్రొడ్యూసింగ్ కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసింగ్ కానీ చేసిన మూవీస్లో బాగా రెవెన్యూ జనరేట్ చేసిన మూవీ ఏది లేదు. ఓకే. అలాగని చెప్పి అయిపోలేదు. అయినా స్ట్రగుల్ అయినా చేస్తారు. జర్నీ
జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. తగిలిద్ది, ఓకే. చేయంగా తగిలిద్ది. ఓకే. సో అంటే లైక్ అప్ అండ్ డౌన్స్ కామన్ కదా. సో మీరు మరీ లో ఫేస్ చేసిన మూమెంట్ ఏదా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2001 నుంచి మరీ లో అంటే లైక్ వదిలేద్దాం ఇంకా ఈ ప్రొడ్యూసింగ్ కానీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసింగ్ కానీ అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? సర్వేసాలు ఒక 2-3 ఉన్నాయండి. నేను వేసవి సెలవు అనే ఒక సినిమా చేస్తాను. ఓకే. దాని డైరెక్టర్ గారు వచ్చి చందు. ఓకే. నేను లొకేషన్లో కూర్చొని లెక్కలు రాసుకుంటున్నాను. ఈరోజు ఎంత ఖర్చు అయింది, ఏంది, మరి సాయంత్రం ఎంత అవుతుంది, ఏంటని రాసుకోనంటే అప్పుడు రావు రమేష్ గారు ఆ లొకేషన్లో ఉన్నారు. హేమ గారు, సురేఖ వాణి గారు, తనికల భరణి గారు ఉన్నారు. ఉంటే నేను ఏదో లెక్కలు వేసుకుంటున్నాను. హేమ గారు అక్కడ కూర్చొని ఉన్నారు. సురేఖ వాణి గారు హేమ గారిని కలవడం కోసం వచ్చారు. నేను అప్పుడు వాళ్ళకైనా మధ్యాహ్నం నుంచి తర్వాత షూటింగ్ ఉంది. సరదాగా ఎందుకని ఒక కార్డ్స్ పట్టుకుంటున్నారు, గ్యాప్ ఉంది కదా అని. అక్కడ ఒక చెయ్యి ఎవరో కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఉన్న ఒక ఆర్టిస్ట్. నేను అక్కడ కూర్చొని ఉంటే హేమ గారికి నాకు బలిదంగుల సినిమా కాడి నుంచి ఏందక్క అంటే ఏం తమ్ముడు అని వదిలేస్తున్నాను. అరే ఇది వచ్చి ఒకసారి కార్డ్స్ చూడరా అన్న. నేను రాను, నాకు అది తెలియదు అన్న. నీకు తెలియకపోయినా పర్లేదు, లేపి పడి నేను రౌండ్ తిరిగి వచ్చిద్దాం. సరే 1-2 సార్లు పిలిచింది. సరే అని చెప్పి నేను వెళ్ళి అటు చూసి ఎవరికి అటు పెడుతున్నాను అంతే, ఆడలేదు కూడా. కార్డ్స్ అలా పెట్టుకుంటా ఉన్నాను. అప్పుడే చందు గారు వర్క్ టెన్షన్ మీద స్మోకింగ్ అని అలా వచ్చేసాడు. వచ్చేసినప్పుడు ఫస్ట్ ఆయన రాగానే ఆయన కళ్ళ ముందు నేనే ఉన్నా. నా వెనకున్న నా పక్కన ఉన్న సురేఖ గారు కానీ, ఇటు హేమ గారు కానీ ఎవరు కనపడలా. నేను ఒక్కడే కనపడ్డా. రే చెత్త నా కొడుకు బుద్ధి ఉందా లేదా, లొకేషన్లో చేసే పని ఏంది, నువ్వు చేసే పని ఏందిరా అని వాళ్ళ ముందు నన్ను తిట్టాడు. అసలు నాకు సంబంధం లేదు. నా మాన నేను అక్కడ కూర్చొని ఉన్నా. వాళ్ళేంది లేపి పక్కన పడితే ఒక రౌండ్ తిరిగేసి వాళ్ళు ఏదో సరదాగా, అది క్యాష్ గారిని వేరేది కాదు, కాలక్షేపం కోసం. మాకు మధ్యాహ్నం షూటింగ్. కానీ నాకు సంబంధం లేకుండా నేను తిట్లు తిన్నాను. ఎవరి ముందు? యూనిట్ ముందు. అది ఫీల్ అయినప్పుడు ఆయన ఆవేశంలో తిట్టేసరికి నేను లేచేసి నడుచుకుంటే కృష్ణనగర్ వెళ్ళిపోయాను, బాగా ఏడ్చేసి. ఇంక వద్దు. ఏ ఇయర్లో అయింది ఇదంతా? ఇది 2009. ఓకే. 2009. ఇంకా వెళ్ళిపోదాం అని కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకు అనిపించింది కదా, మళ్ళీ స్టాండర్డ్ అయ్యింది. తర్వాత మీరు అడిగిన దాంట్లో మీరు బాధపడ్డ సన్నివేశం ఒకటి అడిగారు. నాకు షిఫ్ట్ కారు ఒకటి 2010లో కారు ఒకటి కొనుక్కున్నా. ఇప్పుడు అతను టాప్ డైరెక్టర్. ఒకప్పుడు ఒక సినిమా చేసి రెండో సినిమా కోసం వెయిటింగ్లో ఉన్నాడు. ఆ డైరెక్టర్ గారు అన్నారు, ఒరే ఇక్కడ ఫ్యామిలీతో వెళ్ళాలి, ఫంక్షన్ ఒకటి ఉంది, అదే చిన్న కారు, ఆయన ఆల్టో 800 ఎట్టుంది, నీ కారులో వెళ్ళడం కొత్తది కదా అన్నాడు. సరే అన్నయ్య అని చెప్పి నేను వెళ్ళి ఆయన ఎక్కించుకొని ఫంక్షన్కి వెళ్ళి, వాళ్ళు ఏమో పైకి వెళ్ళారు, నేను కింద కారులో కూర్చొని ఉన్నా. పైనుంచి ఒక అతను వచ్చాడు. బాబు పలానా వాళ్ళు డ్రైవర్వా? ఏందండి, కింద మా డ్రైవర్ని రమ్మనండి, భోజనం చేస్తారు అన్న. ఇదేంటి నన్ను ఇలా అన్నాడు అనేసి నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత సరే కింద ఇస్రాకు వేసి తిన్నాను. ఇక అంత పైనుంచి కింద దిగుకొని వచ్చాను. ఈ డైరెక్టర్ గారి వైఫ్ ఏమన్నా మా డ్రైవర్కి గిఫ్ట్ కావాలి అంటే వాళ్ళు గిఫ్ట్ తీసుకొని వస్తున్నారు. అది నేను విన్నాను, మా డ్రైవర్ కూడా గిఫ్ట్ ఇవ్వండి అని. బాగా బాధేసింది. ఎలా అంటే కారు ఎవరిది? నాది. నేను నా కారులో నేను డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళాను. వాళ్ళు అక్కడ నన్ను ఏమన్నారు, నన్ను డ్రైవర్ కింద వేశారు. అతను ఒక డైరెక్టరా? టాప్ డైరెక్టర్, ఈ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్. ఓకే. పేరు చెప్తారా? అబ్బాయి ఎందుకు సార్, నేను ఫీల్డ్లోనే ఉన్నాను కదా. ఓకే. మీకు ఐడియా ఉందో లేదు, గణపతి కాంప్లెక్స్ ఐడియా ఉందా? ఐడియా ఉంది. శ్రీధర్ కాలనీ. అక్కడ శేఖర్ అని ఓకే చాలా ఫేమస్. ఉదయం పూట టిఫను, మధ్యాహ్నం ఉండదు కానీ సాయంత్రం టిఫను, అవన్నీ చాలా ఫేమస్ శేఖర్ అని. ఓకే. మాకు దగ్గరలోని సత్యనపల్లి దగ్గర చిన్న గ్రామం ఆయన. ఓకే. నాకు ఎక్కడికి వచ్చినట్టే పరిచయం అయ్యాడు. నేను అతను మావ అంటాం, అతను నన్ను మావ అంటాం, అలా ఉంటుంది. జనరల్గా ఎవరికైనా ఒక జీవితంలో
ఒకరికి ఫుడ్ పెడితే ఒక 2 రోజులు పెడతారు, ఒక వారం పెడతారు, 10 రోజులు పెడతాడు. నాకు కంటిన్యూ 2 years పెట్టాడు రూపాయి తీసుకోకుండా. ఇంకొకటి నేను ట్రయల్స్లో ఉన్నప్పుడు, నేను ట్రయల్ చేస్తున్నప్పుడు మామ నీకు ఏదో మనీ కావాలనుకుంటే అసలు నిశాంతి ఏం లేదు, నాకు ఫోన్ చేయి, నేను కొడతాను, నేను కొట్టబోయి మీ చెల్లి చేత కొట్టిస్తాను అని మాట ఇచ్చింది కాకుండా నువ్వు చేశాడు. సూపర్ అసలు. నేను నా లైఫ్లో నేను ఎవరికన్నా రుణపడి ఉన్నాను అంటే అది కేవలం ఇక్కడ హైదరాబాద్లో శేఖర్కి, అక్కడ మా వాడు వేణుకి. సో ఇంకా మీ సక్సెస్ ఇంకా వాళ్ళు కూడా ఉన్నట్టే ఇంకా 100% 100%. ఇప్పుడు కాదు, నేను 10 years తర్వాత అయినా 15 years తర్వాత అయినా సరే, నేను ఎప్పుడు ఇండస్ట్రీలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే నాకంటూ ఫీడప్ ఇచ్చింది వాళ్ళే. ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రొడక్షన్లో అంటే మీరు ఓన్ ప్రొడ్యూస్ చేసేది ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రోడక్ట్? త్వరలో ఒకటి ఉందండి. ఓకే. హీరోకి నేరేషన్ ఇచ్చాం, అయిపోయింది. ఓకే. డేట్లు కాస్త అడ్జస్ట్ చేసి ఇస్తానన్నాడు. ఓకే. ఇస్తే మంచి బడ్జెట్, మంచి ప్రాజెక్టు అయిపోతాయి. 100% అయిపోద్ది ప్రాజెక్టు. పెద్ద ప్రాజెక్టు, మంచి ప్రాజెక్టు. సూపర్. తప్పకుండా మళ్ళీ మన ఫంక్షన్లో కలుస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఖచ్చితంగా మూవీ ప్రమోషన్ కూడా చేద్దాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.